అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం నింపడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అధికార కాంగ్రెస్పై దూకుడుగానే విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్. అయితే ఏదైనా ఒక ఉప ఎన్నిక వస్తే తమ సత్తా చాటి కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చాటాలని భావిస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సూచించింది తెలంగాణ హైకోర్టు. దీంతో త్వరలోనే ఒకరిద్దరిపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నైరాస్యంలోకి వెళ్లారు. ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 4 సీట్లే ఎక్కువగా సాధించి అధికారం చేపట్టింది. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు నిరాశలోనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందని, హైదరాబాద్ సహా తెలంగాణ అంతా అభివృద్ధి చెందిందని, అయినా సరే ఈ ఓడిపోవడం నమ్మశక్యంగా లేదని ఇప్పటికీ వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఏ హామీని పూర్తిగా నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70కి పైగా సీట్లు సాధిస్తామని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. కానీ ఫలితాల తర్వాత 64 సీట్ల వద్దే ఆగిపోయింది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ పార్టీ తెరతీసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 17 సీట్లు గెలిచి సత్తా చాటింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ట్విన్ సిటీస్ పరిధిలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటిలో చేరారు. గ్రేటర్ పరిధిలోని 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీకి నష్టం కలిగింది. కీలకమైన నాయకులు పార్టీని వీడటంతో కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడమే కాకుండా కాంగ్రెస్ బీఫామ్ పై లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇది పార్టీకి మరింత నష్టం కలిగించింది. దీంతో పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డా ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ విషయంలో స్పీకర్ తాత్సారం చేస్తుండటంతో హైకోర్టులో కేసు వేసింది. 4 వారాల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త జోష్ వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పకుండా వేటు పడుతుందని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన దానం నాగేందర్ పైనే తొలి వేటు ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని, ఆ వెంటనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా గెలుస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. ఉప ఎన్నిక వస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. గ్రేటర్ పరిధిలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నది. ఉప ఎన్నికల్లో గెలుపు తప్పకుండా క్యాడర్లో సరికొత్త ఉత్సాహం తీసుకుని వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో బలం తగ్గుతూ వస్తోంది. గులాబీ పార్టీకి చెందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు 14 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఎంతమంది కార్పొరేటర్లు గులాబీ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు ఉండడంతో క్యాడర్తో పాటు కార్పొరేటర్లు పార్టీ చేంజ్ కాకుండా కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి ఉప ఎన్నిక తప్పకుండా పనికి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలు ఒకేసారి అనర్హతకు గురి కాకపోయినా దానం నాగేందర్ పై మాత్రం ఖచ్చితంగా ముందే వేటు పడుతుందనే చర్చ జరుగుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పార్టీ వీడకుండా కాపాడుకునే బాధ్యత కేటీఆర్ పై పడింది. గ్రేటర్ ప్రజలు ఎప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉంటారని తమ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ హితబోధ చేస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ దే గెలుపంటూ ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో విజయం ద్వారా రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేయొచ్చని క్యాడర్కి చెబుతున్నారు. మరి బీఆర్ఎస్ ఆశలు ఫలించి ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తోంది.